గైస్ ఈ వీడియోలో మనం సీక్వెల్ క్వరీ టు ఫైండ్ ద ఎంప్లాయీ రిఫరెన్స్ ఏం లేదండి మనకి ఏ ఎంప్లాయీ అయితే రిఫర్ చేశారో ఆ ఎంప్లాయీని మనం ఫైండ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి సింపుల్గా మీకు ఇన్పుట్ టేబుల్ చూపిస్తున్నాను. ఓకే, లెట్ మీ టేక్ దిస్ పెన్. ఓకే, సో మనకి ఇది ఇన్పుట్ టేబుల్ అండి. ఓకే, సో ఇన్పుట్ టేబుల్లో మనకి ఇది ఎంప్లాయీ నేమ్, అతనికి రిఫర్ చేసిన ఎంప్లాయీ నేమ్ ఎవరు అనేది ఐడి అనేది ఇక్కడ ప్రింట్ చేయాలి. సో రాజ్ అనే ఎంప్లాయీకి ఎవరు అనేది రిఫర్ చేయలేదు. ఓకే, సో జాన్ అనే ఎంప్లాయీకి ఫస్ట్ ఎంప్లాయీ ఐడి రిఫర్ చేశారు. ఫస్ట్ అతను ఎవరు? రాజ్. మైక్ అనే ఎంప్లాయీకి సెకండ్ ఎంప్లాయీ అనేది ఐడి రిఫర్ చేశారు. ఎవరు సెకండ్ ఎంప్లాయీ ఎవరు? జాన్ అండి. స్టీవ్ అనే ఎంప్లాయీకి ఫస్ట్ ఎంప్లాయీ ఐడి అతను రిఫర్ చేశారు. ఫస్ట్ ఎంప్లాయీ ఐడి ఎవరు? సో రాజ్. సో మనకి ఇలా అవుట్పుట్ అయితే రావాలన్నమాట. సో ఇట్లా మనకి ఇన్పుట్ టేబుల్, సో దిస్ ఇస్ ఇన్పుట్ టేబుల్ అండ్ దిస్ ద అవుట్పుట్ టేబుల్ వీ హ్యావ్ టు బ్రింగ్. సో దీనికి ఎలా చేయాలి? మనం ఇంకో టేబుల్ ఉంటే ఖచ్చితంగా మనం జాయిన్ చేసేవాళ్ళం, బట్ ఇక్కడ బట్ ఇక్కడ మనకి సింగిల్ టేబుల్ ఉంది. సింగిల్ టేబుల్లో ఇలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం సెల్ఫ్ జాయిన్ చేయాలండి. ఓకేనా, ఆల్రెడీ నేను సెల్ఫ్ జాయిన్ మీద మీకు వీడియో చేశాను, ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమైంది. ఇది కూడా పెద్ద కాంప్లెక్స్ అయిన క్వరీ అయితే కాదండి, చాలా సింపుల్ క్వరీ. బట్ యూ ట్రై టు అండర్స్టాండ్ హియర్ కండిషన్, జాయిన్ కండిషన్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో అది కూడా మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనా, లెట్స్ సీ డెమో అండి. సో మన క్వరీస్ ఎక్కడ రాస్తామండి? సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో మనం క్వరీస్ రాస్తాము. సో ఇది మనకి టేబుల్ అనమాట. ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇక్కడ చూసాము. సో దిస్ ఇస్ ద ఇన్పుట్ టేబుల్, అవుట్పుట్ మనకి ఇలా రావాలి. సో మనం దీనికి సెల్ఫ్ జాయిన్ చేద్దామండి. ఓకే, సెలెక్ట్ ఓకే ఎంపీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ రిఫరెన్స్. ఓకే, సో దీన్ని ఈ అనుకోండి. ఓకే, సో లెఫ్ట్ జాయిన్, మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీ రిఫరెన్స్ సేమ్ టేబుల్ మనం జాయిన్ చేస్తున్నాం. సో దీన్ని రిఫరెన్స్ టేబుల్ అనుకుందాం, దీన్ని ఎంప్లాయీ టేబుల్ అనుకుందాం, దీన్ని రిఫరెన్స్ టేబుల్ అనుకుందాం. ఆన్, సో కామన్ కూడా కాలం ఏంటంటే మనకు ఉంది. సో ఇక్కడ ఆన్, నెక్స్ట్ ఈలో ఉన్న ఆర్ డాట్ రిఫరెన్స్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఆర్లో ఉన్న ఎంప్లాయీ ఐడి. సో ఇలా చేస్తే మనకి ఖచ్చితంగా మనకి ఇక్కడ చూడండి, ఈలో ఉన్న ఎంప్లాయీ నేము, ఓకే, తర్వాత ఆర్లో ఉన్న ఎంప్లాయీ నేమ్. సో మనకి రిఫర్ చేస్తే మనకి తెలిసిపోతుంది ఈజీగా. చూడండి, సో యాజ్ రిఫరల్ ఎంప్లాయీ నేమ్. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి నాకు వచ్చేసింది, చూసారా? రాజ్కి అయితే ఎవరు రిఫర్ చేయలేదు, జాన్కి రాజ్ అనే పర్సన్ రిఫర్ చేశారు, మైక్కి జాన్ అండ్ స్టీవ్కి రాజ్. సో ఇదే కదా మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది, చూసారా? చాలా సింపుల్ అండి. ఓకేనా, ఇదంతా మీరు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. బట్ స్టిల్ మీకు ఇక్కడెక్కడ కొంచెం లాజిక్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, దాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో నీడ్ టు వరీ. ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నానండి. ఓకే, బ్లాంక్ వర్క్ బుక్. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ నేను ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ చేస్తాను, మనకున్న ఇన్పుట్ టేబుల్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇట్లా క్లిక్ చేయండి, కాపీ విత్ హెడర్స్. ఓకే, సో ఇలా తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం, ఇట్లా పేస్ట్ చేస్తాను, కంట్రోల్-V. ఓకే, లెట్ మీ టేక్ దిస్ టేబుల్స్. ఓకే, ఆల్ బార్డర్స్. ఓకే, ఓకే, సో ఇది ఎంప్లాయీ టేబుల్ ఈగా తీసుకుంటానండి. మర్జ్ సెంటర్ ఎంప్లాయీ టేబుల్, సెకండ్ ఇది ఎంప్లాయీ టేబుల్ ఈగా తీసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ సిమిలర్గా, ఓకే, సో నెక్స్ట్ నేను ఇదే అవుట్పుట్ ఇక్కడ కూడా ప్రింట్ చేస్తాను. ఓకే, ఇదే టేబుల్, ఎందుకంటే మనం ఇదే టేబుల్ మనం జాయిన్ చేస్తున్నాం కాబట్టి, సెల్ఫ్ జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఇలా తీసుకుంటామండి. ఓకే, అట్ ద సేమ్ టైం ఫార్మాట్ పెయింటర్. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఫార్మాట్ పెయింటర్ నెక్స్ట్ తీసుకుంటే మనకి చేసే పనులు. ఓకే, ఇది రిఫరెన్స్ టేబుల్, రిఫరల్ టేబుల్, ఓకే, ఇది ఆర్గా తీసుకుంటాను. ఓకేనా, సో ఇక్కడ నేను జాయిన్ కండిషన్ ఏం రాశానండి? ఒకసారి జాయిన్ కండిషన్ చూడండి. ఎంప్లాయీలో ఉన్న ఆర్ డాట్ అంటే రిఫరల్ ఐడి ఈజ్ ఈక్వల్ టు రిఫరల్లో ఉన్న ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీలో ఉన్న ఆర్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు రిఫరల్లో ఉన్న ఎంప్లాయీ ఐడి. సో దీన్ని నేను కంపేర్ చేయమని చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, సో దీనికి కంపేర్ చేస్తే ఏమైంది మనకి? సో ఇక్కడ మేనేజర్ ఏం లేదు, సో రాజ్కి మేనేజర్ ఎవరు లేరు కాబట్టి నెలని ప్రింట్ అయింది. దాని తర్వాత దీన్ని కంపేర్ చేయమంటున్నా, అంటే సెకండ్ ఎంప్లాయీకి ఎవరు మేనేజర్ ఇక్కడ 1 అంటే చూడండి, సో జాన్కి మేనేజర్ ఎవరు? 1 అంటే రాజ్ మనకి. ఓకే, సో నెక్స్ట్ 3 మైక్ మేనేజర్ ఎవరండి? 2. సో 2 అంటే ఎవరు? జాన్. నెక్స్ట్ స్టీవ్కి మేనేజర్ ఎవరండి? అంటే 4-1 ఇట్లా కంపేర్ అవుతుంది అనమాట. ఓకే, స్టీవ్కి మేనేజర్ ఎవరండి? 1 అంటే ఎవరు? రాజ్. సో ఇట్లా మనకి కంపేర్ చేస్తున్నాను అనమాట. సో సింపుల్. సో ఇదేం లేదు, ఇది మేనేజర్ యొక్క ఎంప్లాయీ ఐడి, సో ఇది ఎంప్లాయీ యొక్క ఐడి. సో ఇక్కడ మీరు కంపేర్ చేస్తే కనుక 4కి ఎవరు మేనేజర్? 1 అంటే ఎవరండి ఇక్కడ? రాజ్. సో ఇదే కదా మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇట్లా మనం కంపేర్ చేస్తాం అనమాట. సో జస్ట్ ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోయింది. ఇలా డివైడ్ చేసేసుకోండి, ఇలా డివైడ్ చేసుకుని 2 టేబుల్స్ దీన్ని కంపేర్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అదే మనం అక్కడ రాసింది కూడా, దీన్ని కంపేర్ చేస్తాం. ఎంప్లాయీలో ఉన్న రిఫరెన్స్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు
రిఫరల్ ఉన్న ఎంప్లాయిడ్ దీన్ని కంపేర్ చేస్తే దీనికి ఎవరైతే రిఫర్ చేశారో ఆ ఎంప్లాయిడ్ కావాలంటున్నాం మనం, అంతే. దట్స్ ఇట్. ఇదే కదా మనకు అడిగింది ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో దట్స్ ఆల్ అండి. దిస్ ఆల్ అబౌట్ హౌ టు ఫైండ్ ద ఎంప్లాయీ రెఫరెన్స్ అనమాట. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.